ఇలా చేస్తే డబ్బులు దొరుకుతాయంట, మనం కూడా ఇలాగే చేద్దాం అని చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా. ఇంతకీ ఏం చేస్తే డబ్బులు దొరుకుతాయి అనేది అయితే నేను లాస్ట్ లో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సరే ఈ రోజు మన వీడియోలోకి వెళ్తే నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకా నిన్న సాటర్డే కదా, నైట్ ఏం తినలేదు కదా, మార్నింగ్ ఇంకా ఫుల్ గా ఆకలేసింది, అందుకే ఫాస్ట్ గా బ్రష్ చేసి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకా నేను తిన్న తర్వాత మా పాపకు కూడా తినిపించాలి కదా, ఇంకా అందుకే తనకు తినిపిస్తుంటే తను ఒక దగ్గర కూర్చొని అయితే తినదు, ఇంకా మొత్తం తిప్పుతా ఉంటుంది. ఇంకా అందుకే బయట తిరుక్కుంటూ తినిపిస్తున్నాను. ఇంకా బయటికి వెళ్ళి చూడగానే ఇక్కడ ఒక బటర్ఫ్లై ఉంది, పాప మా దగ్గర లేకపోతుంది, ఏమైందో ఏమో దానికి. మేమైతే ఏమనలేదండో, అదే పడిపోయింది, నాకు తెలీదు అది ఎలా పడిందో ఏంటో. మేము బయటికి వెళ్ళి చూసేసరికి అలా ఉంది. మా పాప చూడండి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. నాకైతే భయం, చాలా భయం వాటిని ముట్టుకోవాలంటే కూడా. ఇంతకీ ఇలా చేస్తే డబ్బులు దొరుకుతాయని చెప్పాను కదా, అదేంటో కాదండి, బటర్ఫ్లై బొట్టు తీసుకొని మనం పెట్టుకుంటే డబ్బులు దొరుకుతాయని చెప్పి చిన్నప్పుడు అనుకునే వాళ్ళం మేమైతే. అలా నాకు ఒకసారి దొరికాయి కూడా. మరి మీరు కూడా ఇలా అనుకున్నారా? కామెంట్ చేయండి.